హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నేనైతే అంగన్వాడీ స్కూల్లోకి అయితే వెళ్తున్నాను ఫుడ్ తినడానికి అయితే. సో మా అంగన్వాడీ స్కూల్ ఎట్లుందో అదేవిధంగా నేను వెళ్తుంటే చిన్న చిన్న మా విలేజ్లో ఎట్లా పలకరిస్తారో ఎట్లా మాట్లాడతారో అవి కూడా మీకు చిన్న చిన్న విషయాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే చూసేద్దాము. నచ్చితే మన వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవ దగ్గరలోనైతే మన అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. ఇక్కడనే ముందరనే ఇక్కడ చూడండి చిన్న విలేజ్ చూడండి. ఇదైతే మా ఊర్లో చిన్న కిరాణా షాపు. ఇగో ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే పెద్ద రావి చెట్టు ఉంది చూడండి. ఇక్కడ అందరు కూర్చుంటారు చూడండి. ఒక ముసలావిడ అయితే వస్తుంది. ఫైనల్గా మనం అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసినాం. ఫైనల్గా అయితే మనం అంగన్వాడీ స్కూల్లోకి అయితే వచ్చినాం చూడండి. చక్కగా ఇక్కడ చూసినట్టయితే ఇక గేటు ఉంది చూడండి. ఇదే మన అంగన్వాడీ కేంద్రము చూడండి. లోపలికి అయితే వెళ్దాము చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్లో చక్కగా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది ఏం చెట్టు? చిక్కుడు చెట్టు చూడండి. ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాల ఇక కనకాంబరాల మొక్కలు, ఇంకా కరివేపాకు, ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి. మన అంగన్వాడీ టీచర్ అయితే ఇక ఇవన్నీ వేసింది. ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు అవుతుంది చూడండి. జామ చెట్టు కూడా ఉంది. పిల్లలందరూ చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు. మంచిగా జామకాయలు కూడా కాస్తాయి దీనికి. ఇక్కడ చూసినట్టయితే ఇగో చూడండి ఇంకా పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది. అట్లాగే ఇగో చూడండి బంతిపూల చెట్టు, ఇంకా మందారం చూడండి. మనకి ఎంత ఆహ్లాదంగా ఉందో ఫస్ట్ ఎంట్రన్స్లోనైతే ఇట్లా చెట్లతోనైతే ఎంత అందంగా ఉందో చూడండి మన అంగన్వాడీ చూడండి. ఇక్కడైతే టీచర్ ఏమో చేస్తుంది. టీచర్ ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు? మట్టితోటి పావులమ్మా, మట్టితోటి అవునా చూపిస్తాం అనమాట. అవునా చూడండి. ఇక్కడైతే ఇసురాయి, సీతాఫల్, డైనింగ్ టేబుల్ అన్నీ మనకి ఇంట్లో ఉండేటివి వస్తువులు అనమాట. వాళ్ళకి తెలియాలి కదా అని మట్టితో చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి చిన్న చిన్నవి అయితే మట్టితోనైతే చూడండి. ఇక్కడైతే చక్కగా పెయింటింగ్ కూడా వేసిర్రు చూడండి. మట్టితోనైతే ప్రిపేర్ చేసిర్రు ఇవన్నీ చక్కగా చూడండి. ఇక్కడైతే ఎంత కనిపిస్తున్నాయి మంచిగా. పిల్లలకి ఇట్లా నార్మల్గా చెప్తే అర్థం కాదు కాబట్టి ఇట్లా రెడీ చేసి అయితే టీచర్ అయితే ఇట్లా ఒక ప్లాన్ చేసింది చూడండి. చాలా బాగుంది కదా. ఇదేమో బర్త్డే చార్ట్. ఎవరిదైనా పిల్లలది బర్త్డే అయితే ఏ నెల ఎవరి బర్త్డే అయితే వాళ్ళకు విజ్ చేసి వాళ్ళ ఫోటో అనిపిస్తాము. ఓకే ఓకే. ఇది అక్బర్ చెప్పేట్టు మన విలేజ్ మ్యాప్ ఇది. ఓకే. ఇక్కడైతే పిల్లలకు తెలవడానికి చెప్పులు వేసుకొని వస్తారు కదా, వరుసగా చెప్పులు వదలాలని చెప్పేసి అని మంచి అలవాట్ల కోసం చెప్పులు ఇట్లా పెట్టుకోవాలని తయారు చేసి వాళ్ళకు పిల్లలకు అర్థం కావడానికి చిన్న చిన్నగా బొమ్మలు తయారు చేసి చూపించి చూడండి. ఇక్కడైతే చూస్తే ఇక మనకి చాలా కనిపిస్తున్నాయి. చార్ట్స్ కూడా ఎట్లా వేసినారో చూడండి. చాలా చక్కగా అయితే వేసి పెట్టింది టీచరే. ఇవన్నీ అరేంజ్ చేసింది చూడండి. ఇక్కడ చూస్తే ఇంకా బాక్సెస్ కూడా ఉన్నాయి. మనం ఏందో కూడా టీచర్ని అడిగి తెలుసుకుందాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక గాంధీ తాత ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న క్రాఫ్ట్ అయితే రెడీ చేసి పెట్టిరు. ఇక్కడ చూడండి ఒక సీసాలో అయితే చెట్టు కూడా అరేంజ్ చేసి పెట్టిరు పిల్లలకి డ్యాన్స్లకు. టీచర్ ఇక్కడ ఏవో కనిపిస్తున్నాయి. ఏంటివి? కాలాలు. ఓకే. అడవిలో జంతువులు వాటి గురించి చెప్పడానికి కానీ ఇవి కార్డ్స్ ఇక్కడ చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి అని. ఎండాకాలంలో ఏ విధంగా ఉంటాము, ఎండాకాలం ఎండ ఉంటుంది, చెట్టు నీడ అవసరం అని, వర్షాకాలం గొడుగు అవసరం, వర్షం వస్తుందని, శీతాకాలం చలి కదా మంట వేసుకుంటాము అని చెప్పేసి అని కార్డ్స్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని అట్లా చెప్పడం జరిగింది. చెప్తాను పిల్లలకి. పక్షులు గాల్లో ఎగురుతాయి, జంతువులు నేల మీద నడుస్తాయి, అడవిలో ఉంటాయని చెప్తుంది కార్డ్స్ ద్వారా.
చూపిస్తే తొందరగా అర్థమవుతుంది కదా పిల్లలకు అని. ఓకే. వీటిలో నేను రాళ్ళు, ఇసుక, స్పాంజ్ ఇవి వేసి వాళ్ళకు బరువు తేలిక అనేది చెప్తామన్నమాట. ఓకే ఓకే. ఏంటంటే కథలు చెప్తాం కదా, కథలు కావాల్సినవి అన్నీ తయారు చేసి పెట్టుకొని ఇట్లా కార్సులో తయారు చేసుకుంటామంటే మన దగ్గర ఉండే వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేస్తాం. దానికి కథకి సంబంధించింది. ఓకే.